మా పిల్లలు మెడ్రాస్ మీరే చూస్తున్నారు. గ్రాఫిక్స్ అమరావతి చూపించారు, కానీ మేము ఏంటంటే ఒరిజినల్ అమరావతి చూపిస్తాం. ఈసారి ఏంటంటే ఫిక్సెడ్ గా చూపిస్తాం. దానివల్ల మీరే చూసుకోండి 5 సంవత్సరాలు ఏం చేశారనేది మా భవిష్యత్తు కాదమ్మా, మన పిల్లల భవిష్యత్తు కావాలి. కరెంట్ బిల్లు దానికి మాట్లాడి అదే ఎవరెవరో करंट बंद करता होता है, पानी का बिल आता है, गैस बंद करते हैं, मैंने पूरा थोड़ा लगा तो 8 साल से दिलाने 5 साल में लगता है, बरोबर? इधर भी धीरे धीरे डालेगा, तुम मैं देखेंगे, ठीक है, ओके? हाँ, आप रखिए तो सही भी बोला कि हम लोग डालेंगे, थैंक यू, थैंक यू, हाँ, ना, अनिल भैया को भी बोलने का है, ओके? ఒకసారి ఆలోచించుకొని ఈసారి ఖచ్చితంగా మార్పు రావాలా. మన భవిష్యత్తు కోసం కాదు, మన తరాల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా వస్తుంది. కొడుకులే చెప్పన్నావు, చెప్పిస్తున్నావు, కొడుకు చెప్పనాలే సైకిల్ గుర్తు ఓడతాలన్నయ్య బారో విద్యార్థుల భవిష్యత్తు చంద్రబాబే అరెస్ట్ అయినప్పుడు 90 చంద్రబాబుకు మద్దతుగా ఇచ్చారు. బాగుండాలి అంటే ఖచ్చితంగా ఉండమంటారా పెన్షన్ తీసేదానికన్నా అడగండి. ఇష్టం ఉండాలి.
పోయి అడిగితే వాళ్ళని అడగండి ఇలా అంటారు కానీ పట్టించుకోవాలి ఒక్కరు పట్టించుకోరు ఈ ఓట్లు తగ్గినప్పుడే సునీల్ కుమార్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీలో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రచారానికి విచ్చేసిన పెద్దలు కిరణ్ గారికి, మన పాసిన సునీల్ కుమార్ గారి, శ్రీమతి సంజయారాణి గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదములు. ఈరోజు ఎక్కడెక్కడో నుంచి వచ్చి గూడూరులో మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని నిలబడుతున్నారు. ఒక ఆయన నిలబడిపోయాడు, ఏం చేశాడు? వీధి లైట్లు ఎలగట్లా, రోడ్లు లేవు, ప్రతిదీ సమస్య. పోయిన నెల కరెంటు బిల్లు 1800 వస్తే ఇవాళ 2500 అయింది. ఎందుకైంది అంత డిఫరెన్స్? యూనిట్లు ఏమో అదే. ఈరోజు గ్యాసు 1100, పెట్రోల్ ఎంత, డీజిల్ ఎంత? ఇటువంటి సమస్యల మీద పోరాడాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ సాధుపేటలో బ్యాక్ సైడ్ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వివరించారు ఈ డ్రైనేజీ సమస్య, ప్లస్ రోడ్డు గుంటలు తవ్వేశారు. ఈ రోడ్డుని మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మన సునీల్ అన్నని ఇక్కడ తీసుకొని వచ్చి ఈ రోడ్లు ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు నయీం, జనసేన పార్టీ చిరంజీవి యువత అధ్యక్షుడిని. మనం గత ప్రభుత్వం చూసుకుంటే ఏం ప్రభుత్వం అంటే దొంగ ప్రభుత్వం, రౌడీజం ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వంలో మనం నిలబడున్నామంటే సిగ్గుచేటు. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం వస్తే మన ఆస్తులు అమ్ముకొని ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలా. దయచేసి ఒకటే అడుగుతున్నాను, ఉమ్మడి జిల్లాని ఎక్కడో తిరుపతిలో కలిపారు. అది ఎవరు కలిపింది, ఎందుకు కలిపింది తెలుసా? అది రౌడీజంగా మార్చడానికి. అందుకే దయచేసి ఒకటే అడుగుతున్నాము. 1వ వార్డు నుంచి 3వ వార్డు దాకా ఈరోజు మన సునీల్ అన్న గారి సతీమణి గారు ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నారు. అదేవిధంగా గతంలో టీడీపీ హయాంలో రోడ్డు కానీ ఈ స్తంభాలు కానీ, స్తంభం ఇక్కడే ఉండింది. కావాలని చూసుకుంటే లాస్ట్ స్తంభం మాకు కావాలని చెప్పి మేము అడిగితే మన మోహన్ అన్న గారి ఆధ్వర్యంలో అప్పుడు ఆయన వార్డు కౌన్సిలర్గా ఉన్నారు. ఆ తరంలో మాకు ఇక్కడ పోల్గడ వేయించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి ఈ వార్డులో చూస్తే సాయంత్రం కరెక్ట్గా 7 అయితే ప్రతి లైట్ కానీ ఫ్యాన్ కానీ కాలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లేదు. ఇక్కడ దగ్గర 350 ఇల్లులు ఉన్నాయి. ప్రతి ఇంటికి కరెంటు ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము. రెండోది వచ్చి గ్యాస్ మనకు చాలా తక్కువ రేటుకు వస్తుంది. కానీ అలాంటి గ్యాస్ ఈరోజు 1100 చేసేసి ఈ విధంగా రోడ్లు పగలగొట్టేసి దారుణం చేసేస్తారు. రాత్రిలో 9 అయితే కరెంటు పోయి ఆ బాధ. అలాంటి బాధలో వర్షం నీళ్ళు పడితే ఆ గుంటలో పడి ఎంతో మంది తీవ్ర గాయాలయ్యాయి. అందుకే దయచేసి చెప్తున్నాము, ఈసారి మన ప్రభుత్వంగా మారకపోతే మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రం వదిలేసి శ్రీలంక లాగా మరో రాష్ట్రం అయిపోద్దని చెప్పి అడుగుతున్నాం. మనం చేయాల్సిన పని ఒకటే, మన రాష్ట్రంలో ఉన్న దరిద్రాన్ని దింపి మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సింది కోరుతూ మన గూడూరు సునీల్ అన్న గారిని అజంత మెజార్టీతో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై సైకిల్ గుర్తుకే మన ఓటు. ఈరోజు సాధుపేట ప్రచారానికి రావడం జరిగింది. అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంటికి ప్రచారంగా మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటిని మేము వెళ్తూ పథకాల గురించి చెప్తూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ఎంతోమంది చాలా సమస్యలు ఈ వాటిలో మాకు తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, వెనకాల కాలువ సమస్య మాకు చెప్పడం జరిగింది. లైట్ల సమస్య,
సమస్య, రోడ్ల సమస్య, ఇంకా పెన్షన్ రాని వాళ్ళ సమస్య, ఈ విధంగా ఎన్నో సమస్యలు మాకు చెప్పడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం ఏం చేసింది 4 సంవత్సరాల నుంచి? మేము అన్నీ చేసాము, అన్నీ ఇచ్చేసాము, అన్నీ పట్టేసాము, 99% మేము చేసేసాము, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను చెప్పినటువంటి ప్రభుత్వము ఏం చేసిందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు ఈ రోడ్డు చూస్తే కనీసం తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి పరిస్థితిలో ఉంది. డెవలప్మెంట్ లేదు, సంక్షేమము లేదు. అటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది ఇళ్ళు లేవు మాకు అని చెప్పడం జరిగింది. ఇళ్ళ గురించి మేము అడిగినప్పుడు ఎన్నో తెలుగుదేశం హయాంలో 5,000 చిల్లర ఇళ్ళు కట్టడం జరిగింది. ఆ ఇళ్ళన్నీ ఎట్టపోయినాయి మేము అడుగుతూ ఉన్నాం. ఆ ఇళ్ళన్నింటినీ తెలుగుదేశం హయాంలో 5,103 ఇళ్ళని కట్టించడం జరిగింది. అది 2009 వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మళ్ళా శిలాఫలకం ఒకటి వేసి దాన్ని మళ్ళీ 391 కోట్ల రూపాయలతో దాన్ని మార్చడం జరిగింది. అంటే ఇంచుమించు 73 కోట్లు ఎక్స్ట్రా పెంచడం జరిగింది. ఏంది ఆ 73,000 కోట్లు ఎందుకు, దేని కొరకు వాడారు అని అంటే వాళ్ళ యొక్క జెండా కలర్స్ కోసము వాడడం జరిగింది. ఇదే జెండా కలర్స్ కాకుండా మౌలిక వస్తువుల కోసం దాన్ని చేస్తుంటే ఈరోజు అంతమందికి ఇళ్ళు అనేది వచ్చిండేది. ఎంతోమంది రెంట్ కట్టుకోకుండా ఆ ఇళ్లలో చేరేటువంటి పరిస్థితి ఉండేది. ఆ మాత్రం వాళ్ళకి ఆలోచన లేదా అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ విధంగా వాళ్ళని ఇల్లు లేకుండా చేసి ఇంచుమించు వాళ్ళకి బాడుగుల కట్టిలే 734 కోట్ల రూపాయలు వాళ్ళని అన్యాయం చేసినట్టే అయింది. ఈ విధంగా ఆ ఇళ్ళు అనేటువంటి అన్ని ఈరోజు నిర్మించి ఉంటే వాళ్ళ యొక్క మౌలిక వస్తువులన్నీ కల్పించి ఉంటే ఈరోజు అన్ని వాళ్ళందరికీ ఇల్లు చేరి ఉండేది. ఈరోజు ఎంతోమంది ఈరోజు నిరాశ్రయులు కాకుండా ఇంటి వాళ్ళు అయ్యే పరిస్థితి అయి ఉండేది. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఆ రిపేర్లు అవన్నీ చేసేసి వాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే సత్వరంగా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా నా భర్త గారికి సీట్ కన్ఫర్మ్ చేశారు. ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారానే ఓటు అడగడం జరుగుతుంది. మీరందరూ నా భర్త గారిని ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యంగా మాకు జన సైనికులు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్తోనూ తెలుగుదేశం సపోర్ట్తోనూ ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలియజేస్తూ మీకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు అంత కొంతే ఉంది. చెప్పండి అయ్యా. కంపల్సరిగా ఈసారి మనం మార్పు తీసుకురావాలా.
హోటల్స్ కాడ తీసుకురావాలా సరేనా? మార్పు లేకపోతే మనం బతకలేము సాగు. కృష్ణానికి ఇంటికి పోతాలే ఇంటికి అయ్యే బాబు సైకిల్ వస్తే సైకిల్ ఇంట్లో చెప్పండి. మార్పు రావాలా, ఖచ్చితంగా మార్పు రావాలా, మనకు ఉద్యోగం రావాలా అంటే మనం మార్పు తీసుకురావాలన్నమాట. ఎందుకంటే జనసేన పార్టీ ఈసారి పోరాడుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం 4 సంవత్సరంలో ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగం లేదు మాట లేదు. ఎక్కడ ఈసారి మార్పు తీసుకొచ్చి ఉద్యోగాలను మీకు సునీలన్న గెలుస్తానే మీకు బాధ్యత మాది. మేము చేస్తాం. మీతో చిన్నపిల్లలప్పటి నుంచి మీతో ఉండేవాళ్ళం మేము. మనమే ఇచ్చాము, మళ్ళీ మనమే తీసిస్తాం. ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మీతో చిన్నపిల్లలప్పటి నుంచి మీతో ఉండేవాళ్ళం. అమ్మా లైట్ ఈ పక్క వస్తే అమ్మా లైట్ ఈ పక్క రమ్మా ముందుగా చెప్తా తెలుగుదేశం పార్టీ పుట్టిన మల్లికార్జున రెడ్డి ఎటువంటి రిమార్క్ ఉండదు.